ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకటానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు? మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటెలా అవుతాం సార్? పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపో. మీరు వేసే ఈ ప్రశ్నలు గవర్నమెంట్ కేనా? రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect.